చెప్పమండి, వచ్చిన తర్వాత చెప్తాం. చెప్తే ఎవరు రారు. మమ్మీ పేరు మంజుల. మమ్మీ పేరు డాడీ పేరు మల్లారెడ్డి. మల్లారెడ్డి. వెరీ గుడ్. ఓకే, ఈ టీ బిడ్డ ఇక్కడ ఇంటికి రెండుది. ఇళ్ళకించి మేము 2 స్లిప్స్ తీపిస్తున్నాం. ఎవరి పేరు వెళ్తే వాళ్ళు రావాలి. రాను అని మాత్రం అనకూడదు. తినను 2 ఓకే. ఓపెన్ చేయమా సీన్ అవి. ఎస్, వెరీ గుడ్. పి యాదయ్య, ప్లీజ్ కమ్. అది ఎస్, పి వెంకటయ్య. పి ప్లస్ పి, పి స్క్వేర్. కమ్. ఇద్దరికి రండి, చెప్తాం. కెమెరామెన్ మీరు రెడీ ఉండాలి. మీరు కొంచెం సైడ్ జరగండి. నేను వెళ్ళి పెట్టా ఇక్కడ కూర్చో. అక్కడ గిఫ్ట్స్ కూడా తీసుకో. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క 2 పాత్రల్లో గోధుమ పిండి ఉంది, అడుగున గోటీలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే వెనుకకు చేతులు పెట్టుకొని ఈ మౌత్తోని గోటీలు తీయాలి. ఓకే, ఎవరు ఎక్కువ తీస్తే వాళ్ళు విన్ను. మలేష్, వెంకటయ్య తీసినాయి, నువ్వు తీయి. ఆ గిఫ్ట్స్ తీసుకురా. ఓకే, అక్కడ పెట్టేసాను. ఓకే, వీళ్ళకి అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వీళ్ళని విను. వెంకటేష్ విను చూడు. అందులో గోధుమ పిండిలో గోటీలు ఉన్నాయి. చేతులు వెనకబెట్టి నోటితోని తీయాలి. మీరు ఏం చేస్తున్నా మాకు సంబంధం లేదు. అసలు ఊపొద్దు, నోటితో తీయాలి. ఊపొద్దు, ఊపితే మొత్తం స్టేజ్ మొత్తం పాడైపోతుంది మళ్ళీ. ఓకే, రండి సార్. అది మీ అదృష్టం, మేము ఏం చేయలేము. పైన రెడీ రెడీ ఉంటుందండి. ఓకే, ఇదంతా మీరు నాలుగుతోనైనా నోట్తో చేతితో మాత్రం వద్దు. వెంకట్ తీసుకో. చేతులు పట్టుకో, గోటీలు మాత్రం తీయకు. రెడీ, 1 2 3 స్టార్ట్. నేను చూస్తున్నా. కింద ఏంటి మీరు జరగండి, వాళ్ళు తీస్తారు ప్లీజ్. మీరు సైడ్ జరగాలి, కెమెరామెన్కి ఇబ్బంది అయితే మళ్ళీ. క్లాప్స్ క్లాప్స్ కొట్టాలమ్మా. 6 7 తీయాలి తీయాలి. వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆగు నాన్న, ఆగు. కష్టపడ్డాడు ఆయన కూడా రమ్మని చెప్పి వీడియో తీద్దాం. ఓకే, ఇక్కడ ఇక్కడ ఎంత ఎక్కువ టెక్నిక్ కావాలరా. ఓకే ఓకే, ఈ విజయ కానుకగా ఒక చిన్న బహుమతి ఇస్తున్నాము. ఇది ప్రభాకర్ సార్ చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సార్ సార్ ఎక్కడ అట్లే ఉండాలి. మీరు ఎంకరేజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ గేమ్ ఉంటుంది ఇంకోటి.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ కొన్ని గేమ్స్ మరీ అంత ఇబ్బందికరంగా ఏమి ఉండవు. ఎందుకంటే అట్లా భయపడాలని అట్లా పెట్టేసింది. ఇప్పుడు ఎవరు చూడు, ఎవరు రమ్మంటే రారు ఇక, అందుకనే స్లిప్స్ చేసినాం మనం. నెక్స్ట్ గేమ్ లాలే లాలే సారు ప్రేమ్ సార్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ సార్. మీకు 100 సంవత్సరాలు సార్. సార్ సార్ వాళ్ళిద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కమన్ క్లాప్స్. కింద పెట్టేసి ప్రేమ్ కుమార్ సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా దయానంద్ సార్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోసం. ఇవి తీయాలి. మీరందరూ కూర్చోండి, కూర్చోండి. మీరు ఫస్ట్ అందరూ మీరు కూర్చోండి, అందరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మొన్న కూడా మిస్ అయినా బెంగళూరు వెళ్తుంది. లాలే ఎంట్రీ చేయాలి. సుందరం సార్ అలా బొమ్మడిది గృహప్రవేశం. వాళ్ళు స్లిప్ ఇవ్వాలి. స్లిప్స్ అక్కనే ఉంటారు. వాళ్ళు మర్చిపోతారు. చెప్పమ్మా, రెగ్యులర్గా ఇవ్వు చెప్తామా మేడం. రెగ్యులర్గా ఇవ్వు మేడం. ఒక 10 నిమిషాలు నాకు కాల్ చేస్తాను. ఓకే పిండి పిండి వేసిన తర్వాత పిండేసిన అది తీసి పక్కన పెడితే బెస్ట్. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు సార్లు రాలేకపోయారు, కొందరు ప్రయాణంలో కూడా ఉన్నారు. అందరికీ సుపరిచితులే, ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. సరే, సార్ వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇక్కడ మధ్యలో కూర్చున్నటువంటి సారు ప్రభాకర్ సార్, మన హెడ్ మాస్టర్, ప్రధాన ఉపాధ్యాయులు, కెరళిలో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక వహించినటువంటి వారు మన ప్రభాకర్ సార్ పుణ్యాన ఇప్పటికీ మనతో పాటు ప్రారంభమై మన తమ్ముళ్ళు, మన చెల్లెలు అందరూ కూడా 10వ తరగతి అక్కడనే చదువుతున్నారు. దానితో పాటు ఎస్ఎస్సి సెంటర్ కూడా వచ్చేసింది అక్కడనే. అంటే హై స్కూల్ అయింది కనుకనే సెంటర్ వచ్చేసింది. కనుక దీని అన్నిటికీ ముఖ్య కారణం ప్రభాకర్ సార్ గారు. ఎప్పుడు కూడా అనునిత్యం మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు సార్ దగ్గరికి కనీసమైనా మేము 10 సార్లు వెళ్ళాం. 10 సార్లు వెళ్తే కూడా సార్ ఎప్పుడు మా కాడ కనపడలేదు. సార్ ఫోన్ నెంబర్ అని ఇవ్వండి సార్ అంటే సార్ ఫోన్ వాడాడంట. ఏం చేయాలో అర్థం కాలేదు మాకైతే. అందరికీ చెప్పేసినాం, సార్ ఒక్కరే ఉన్నారు, మనకు బిగ్ బాస్ హెడ్ మాస్టర్ సారే లేకపోతే మనం ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్రశ్న మనలో రేకెత్తించింది. తప్పని పరిస్థితుల్లో 3 గంటలు ఆన్ని షాప్ కన్నా వెయిట్ చేసినాం. సార్ కలిసిండి. ఇక అసలు వాస్తవంగా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఎప్పుడు కూడా బిజీ ఉండేటటువంటి వ్యక్తి ఎంత అసలు నవ్వుతో వచ్చేసి మమ్మల్ని పలకరించినంటే మాకు చాలా ఆనందం అనిపించేసింది. మేము పోయినటువంటి వాళ్ళందరినీ అడగండి కావాలంటే, చాలా హ్యాపీ అనిపించింది మన ప్రభాకర్ సార్. తర్వాత
మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు, ప్రేమ్ కుమార్ సార్ గారు. పిల్లలను ఏ విధంగా అలరించాలి, నవ్వించాలి, కవ్వించాలి, కవిత్వం చెప్పే విధంగా విద్యను బోధించాలి అనేటటువంటి విధంగా మనకు విద్యను బోధించినటువంటి వారు మన గౌరవనీయులు ప్రేమ్ కుమార్ సార్ గారు. తర్వాత అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు దయానంద్ సార్ గారు. వాళ్ళు వస్తూ ఉంటేనే మనకు మా సారు వాళ్ళు వచ్చారు కదా అనేటటువంటి ఆనందాన్ని నింపుకుంటూ, పలకరించని వాడిని కూడా పలకరించుకుంటూ ముందడుగు వేసేటటువంటి వాళ్ళు మన దయానంద్ సార్ వారు. అందరూ నా వాళ్ళే, పలకరించకపోయినా నా వాళ్ళే, పలకరించిన వాడు కూడా నా వాడే అనేటటువంటి విధంగా. తర్వాత ఇటు పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. స్కూల్ గ్రౌండ్లో చూసుకుంటే ఒక విజిల్ వేసుకుంటే మనమంతా ఆట అన్నట్లే. ఆ సారే హనుమంతులు లేక గంతులు వేసుకుంటూ వచ్చేటటువంటి వ్యక్తి ఎవరాళ్ళు? అంజలాయ్ సార్ గారు. మీకు అందరు కూడా పరిచయమే. సార్, ఈ సార్ వాళ్ళ గురించి మనం ఇంతకుముందు కూడా మన నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మీ పేరు చెప్పి మీరు ఏం చేస్తున్నారో అది చెప్పి సార్ వాళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు స్వచ్ఛందంగా వస్తే పర్వాలేదు, లేకుంటే మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, పిలుస్తాం. మన బాధ్యత, మన గురువులు ఎంత చెప్పినా చాలా తక్కువ. వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్తా అని చెప్పేసి ఇక్కడ క్యూ కట్టాలి. అలాంటి వాళ్ళం మనం. కబడ్డీ కానీ అండ్ ఖోఖో కానీ అదొకటి. ఆయన చనిపోయాడు చాలాసార్లు. మనం ఒకసారి నేను సిటీ వెళ్తుంటే అప్ అండ్ డౌన్ చేస్తుంటే, జాబ్ చేస్తుంటే చిన్న సార్ కూడా కలిసేవాడు మనకు రైల్వే స్టేషన్లో. నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను సార్ దగ్గర. అన్నద సార్ కూడా ఆ మధ్యనే చాలా తాగుడుకు బానిసాయి. అంటే రోడ్డు పైన కనిపిస్తుండే వైన్ షాప్లో కూడా చాలాసార్లు. ఆయన హెల్త్ పరంగానో మరి దేని పరంగా, అంటే నేను మాట్లాడదా ఎవరికన్నా బాధ అనిపిస్తే ఏమనుకోకండి. ఎందుకంటే నేను చెప్తున్నా, మన ప్రభాకర్ సార్ మాత్రం మన కెరీర్ రూపురేఖలే మార్చాడు. ఎందుకంటే 7th వరకు ఉండే, మనం రాగానే 10th వరకు దాని గురించి సార్ తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ యాదయ్య గారు. ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఉంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకండి. మొగలాయ్ గారు. మొగలాయ్ కంటే ఏది? ఓకే, యాదవరెడ్డిని సార్ వాళ్ళందరూ వచ్చినాక పాడిద్దాం. ఎందుకంటే యాదవరెడ్డి పాట అనేటటువంటిది మొత్తం అందరికి ఇష్టం. ఏమా అలాంటిదే గతం గత అలాంటి సాంగేవాడు. సార్ వాళ్ళు వికారాబాద్ నుంచి వెళ్ళారట. మా అంటే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈ 5 నిమిషాల్లో ఒక గేమ్, ఫన్నీ గేమ్ స్టార్ట్ చేద్దామా? డల్ ఏం లేదు. కొద్దిసేపు అయినాక ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, మహా అద్భుతం. మల్లేష్, మన పనిలో మనం ఉండాలి. ఎవరైనా 2 రండి, రాకపోతే మేమే పిలుస్తాం. ఎందుకంటే అందరు నేమ్స్ ఉన్నాయి మా దగ్గర, తీసుకున్నాం అందుకని ముందే. పిలవద్దు, స్వేచ్ఛగా వాళ్ళు రావాలి. వాళ్ళకు ఉండాలి కదా ఉత్సాహం.
రాకపోతే మా దగ్గర ఉన్నాయి ఆ చిట్టీలు తీసుకురా. సర్వోత్తమ సార్ వచ్చిన తర్వాత చేద్దాం. గొప్పవాళ్ళు మన ఉపాధ్యాయులు, మన నడకను మనం పాఠశాలలో మాత్రం అన్ని గంటల సమయం కేటాయిస్తే వీళ్ళు నా పిల్లలు అని చెప్పేసి సన్మార్గంలో నడవాలని చెప్పేసి సత్ప్రవర్తనతో ముందుకు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళకి ఉంది. వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కూడా వాళ్ళ దయ మన మీద ఉంది కనుకనే చేసుకున్నాం. ఇంత అద్భుతంగా ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అవుతుందని చెప్పేసి ఇప్పుడు అనుకోలేము. కనుక ఇప్పుడు ఎవరైనా వచ్చి సార్ వాళ్ళ గురించి ఒక 4 విషయాలు చెప్తారేమని చెప్పేసి రండి. సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఒక 5 మంది ఇక్కడ వేదిక వరకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఫస్ట్ సన్మాన కార్యక్రమాన్ని మన ప్రభాకర్ సార్కి చేయవలసిందిగా మీరు కొంచెం ఇటువైపు సైడ్ జరగండి. రామరెడ్డి గారు ఆ చైర్స్ మొత్తం వెనక్కి వేసుకోండి, అన్ని వెనక్కి తీయండి. ప్లేస్ సరిపోవట్లేదు, వెనక్కి జరపండి. మీరు కూర్చోండి సార్, మీరు ఎప్పుడు వెళ్ళారు? ఏం పడాలి బొట్టు పెట్టున్నాను. అరే బొట్టు పెట్టున్నాను. పట్టుకోండి. సార్ గారికి మెమోంటోస్ కూడా అందజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. మెమోంటోస్ కూడా క్లాప్స్ కొట్టాలమ్మా, క్లాప్స్. మేడం కొద్దిగా ఒక్కరు పైకి ఎక్కండి. క్లాప్స్ ఎట్లా కొట్టాలి? ఇక్కడ ఉన్న కోతులు మొత్తం దెంకపోలే మనం చప్పట్లు కొట్టేస్తే. ఓకే సార్, ధన్యవాదాలు సార్. పట్టుకోండి, మళ్ళీ పట్టుకోండి సార్. ఎవరండి? ప్రేమ్ కుమార్ సార్కి సన్మాన కార్యక్రమం జరుగుతోంది. క్లాప్స్ కొట్టండి. ఈ యొక్క సన్మాన కార్యక్రమం అనేటటువంటిది ఎవరు చేసుకున్నటువంటి పుణ్యము, అదృష్టము, ఆ విధంగా మనకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుని కూడా మనం మరోసారి మనవి చేస్తున్నాం. పెట్టండి, పెట్టాలి, పెట్టాలని చెప్తే మీరు ఇంటర్ చిన్న కొగ్గి ఉంటే కదా ఇట్లా వేసుకున్నాం, ప్లేట్లు వేసుకున్నాం. క్లాప్స్ కొట్టాలి. దండ పట్టుకోండి చూడండి మేడం. ఐదు మంది వచ్చిన పర్వాలేదు, వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా అక్కడ కూర్చోండి. తర్వాత సన్మాన కార్యక్రమం రావాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. మెల్లి మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి ఆ యొక్క పుణ్యం ఈ విధంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా అందరికీ అవకాశం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టవచ్చు, లేని వాళ్ళు ఏం చేయలేము, ఉన్న వాళ్ళు కొట్టవచ్చు. క్లాప్స్ క్లాప్స్ గట్టిగా.
ఫోటోగ్రాఫర్ అందరు మాత్రం నీట్గా రావాలి. తర్వాత సార్ ధన్యవాదాలు సార్. తర్వాత ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ సార్, మిగతా వాళ్ళు ఎవరున్నా వచ్చేసేయండి. ఇంతకుముందు సన్మాన కార్యక్రమంలో పాల్గొనలేనటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ చెప్తున్నాం. ఇందులో పాల్గొనలేనటువంటి వాళ్ళు అందరూ వచ్చి రావచ్చు. క్లాప్స్ కొట్టాలమ్మా, క్లాప్స్. సార్ మీ బ్యాగ్ చేయాలి సార్. మేడం మీరు తిది ఫోటో ఎటు మళ్ళీ సార్. ఈ యొక్క సన్మాన కార్యక్రమం అనేటటువంటిది ముగిసింది. యొక్క జీవితంలో మెలకువలు ఇప్పుడు మన ఉపన్యాసాలు ఉంటాయి. మొట్టమొదటిసారిగా యాదవ్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ కమ్ యాదవ్ రెడ్డి గారు. సమయం తక్కువగా ఉంది. ప్లీజ్. మన ఆహ్వానానికి మన్నించి మన గురువర్యులు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సారీ, ఎవరు ఏమంటలేరు. నేను ఏమన్నా భోజనాలు వచ్చినాయి పెడతారు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా తేడా తెలుస్తుంది మీరు చెప్తారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే అంత పెద్దగా నేను లేను, వాళ్ళ దగ్గర నేర్చుకున్నానే కాబట్టి ఏదో ఒక 2 ముచ్చట్లు చెప్దామని. వాళ్ళ దగ్గర చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళే. కాకపోతే మన ప్రభాకర్ సార్ గారు ఒకప్పుడు మనకు అన్ని హెల్ప్లు చేసిండు. హెల్ప్లు అంటే అందరికీ గుర్తుండొచ్చు. మనము స్కూల్ అందరం నాకు తెలిసి 5th తర్వాతనే ఈ సంఘటన జరిగింది కూడా. ఏంటంటే నిజాయితీ దుకాణం అని చెప్పి ఒకటి మనకు పెట్టించిండప్పుడు. అది మీకు గుర్తుందో లేదో? ఎక్కడ షాప్లోకి వెళ్ళి ఎవరెవరు ఏం తెచ్చుకుంటారా లేదా మనకు దగ్గరలో ఉండాలని చెప్పి ఒక షాప్ పెట్టించినప్పుడు మన గురించి. కాకపోతే ఉన్న సామాన్లు అయిపోయినాయి, పెన్సిల్ అయిపోయినాయి, నోట్బుక్స్ అయిపోయినాయి, కానీ దాంట్లో వేతనం ఏం లేదు. అట్లాంటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తాయి. వాళ్ళ గురించి చెప్పాలంటే నా ఏజ్ సరిపోదు, నేను సరిపోను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇంకెవరైనా నా తర్వాత సీనియర్ పేరు ఉందనుకుంటా. వాళ్ళు రాకపోతే నేనే పిలుస్తా. అందరికి రావాలని ఉంటుంది, కాకుంటే ఎవరు లేస్తారని చూస్తారు. ధైర్యం చేసిన వాళ్ళే మహానుభావులు. ఈనాటి ఆత్మీయ సమ్మేళన
సభకు వచ్చినటువంటి మా ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. అదేవిధంగా నా తోటి స్నేహితులందరికీ హృదయపూర్వకంగా అందరికీ నమస్కారం. సార్ల గురించి చెప్పాలంటే ప్రేమ్ కుమార్ సార్ గారు మాకు ఎంతో మా స్నేహితుడుగా ఉండి మాకు పాఠాలు బోధించేవారు. ఇక ప్రభాకర్ సార్ అంటే సారు 5th నుంచి 10th వరకు తీసుకుపోయిన సారు ఆయన ఏమని సన్మానించుకోవాలో అర్థం కాదు. అదేవిధంగా అంజనేయ సార్ కూడా నాకు ఎంతో తోడ్పాటు చేసి వాళ్ళని రోజు స్కూల్కు తోలుకొచ్చేవాడు దెబ్బలూరు నుంచి. థ్యాంక్స్. ధైర్యం చేసుకున్నటువంటి వాళ్ళే జీవితంలో కూడా ముందుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు, మనది ముందడుగే ఉండాలి. విజయం సాధించకపోయినా కూడా రాకపోతే ఫెయిల్డ్. భాగ్యవతి గారు రాలేదు, వాళ్ళ ఆత్మ రాలంటున్నారు. రండి మరండి. సార్ వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎందుకమ్మా? అక్కడికి మైక్ తెచ్చిస్తాం. మల్లేష్ మీరు ఇది చూసుకోవాలి, మీరు చాలా స్పీడ్ ఉంటారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మనది ఫస్ట్ బ్యాచ్ 1999. అయితే ఈ సమ్మేళనానికి వచ్చినటువంటి మన గురువులకి, తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికైనా గర్వంగా చెప్పుకుంటాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానని. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో నేర్పించినటువంటి జీవిత సత్యాలు, జీవిత విలువలు ప్రైవేట్ స్కూల్లో ఉండవు. ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో. మనకి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడం, నేర్పించడం మనము వాళ్ళ పిల్లలు సొంత పిల్లల్లా భావించి నేర్పిస్తారు మన గురువులు మనకి ప్రతి విషయాన్ని. ఒక్కొక్కసారి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రభాకర్ సార్ ఈ స్కూల్ వచ్చినాక అసలు స్కూల్ వాతావరణమే చేంజ్ అయిపోయింది. సార్ని చూస్తే అసలు ఒక గురువు కంటే ఒక మహర్షిలాగా సార్ని చూస్తే అసలు ఎంత కోపం ఉన్నాడు. స్కూల్ ఆవరణలోకి వచ్చినా కానీ ఒక చిన్న చిరునవ్వుతోటి వాళ్ళని శాంతంగా వేసి మళ్ళీ స్కూల్ దాటించేటటువంటి ఇది ఉండే సార్కి. అలాంటి కెపాసిటీ, అలాంటి కమాండింగ్ ఉండే సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఉన్న టైంలో మీరు నేర్పించినటువంటి మంచి విలువలు మేము పాటిస్తున్నాం, ఇంకా జీవితంలో కొనసాగిస్తూనే ఉన్నాము. ఇంకా మీ టైంలో ఎక్కువ టైమ్స్ అసలు టూర్లు తీసుకెళ్ళిండ్రు మమ్మల్ని, అది అందరూ అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఆ తర్వాత ఎవ్వరు అన్ని టైమ్స్ అసలు ఇయర్లీ వన్స్ అయినా ఎక్కడికైనా ట్రిప్ తీసుకెళ్ళదు. ఈవెన్ దూరం తీసుకెళ్ళకపోయినా ఈ బుగ్గ రామేశ్వరం తీసుకుపోయి కూడా ఒక 1 డే మనల్ని మనకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకెళ్ళి మనల్ని అలరించి తీసుకొచ్చేవారు సారు. చాలా సార్ దగ్గర అయితే టూర్ తీసుకెళ్తే ఫస్ట్ రండి తయారు కండి అంటే డబ్బులు లేవు సార్ అంటే కూడా సగం ఇప్పుడు ఇవ్వండి, సగం తర్వాత అంటే సగం, ఆ తర్వాత వచ్చే సగం అసలు ఎవ్వరు ఇచ్చేవాళ్ళు కాదు సార్కి. చాలా అలాంటివి చాలా జరిగినాయి. సార్ కూడా అది నా పిల్లలే అనే భావనతోటి మనని క్షమించేది. మళ్ళీ బుక్స్ కానీ ఎన్ని విధాలా సార్ అందరు స్టూడెంట్స్ కొంచెమైనా సార్ ఇది అనుభవించామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నోట్బుక్స్ కానీ బుక్స్ కానీ ఎనీ టైం ఎవరికైనా ఇది తీసుకోండి అంటే షాప్ ఉన్నదనే కాకుండా తను అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. బుక్స్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఎవరికైనా సార్ని చాలా గుర్తు చేసుకుంటాం. ఇంకొక విషయం పెద్దది ఏమిటంటే మనము ఎక్కడికి దూరంగా వెళ్ళకుండా మన కేరళలోనే మనము ఎక్కడికి కష్టపడి
వెళ్ళకుండా 10th క్లాస్ వరకు మనం పెరుగుతున్న కొద్దీ మన క్లాస్ను పెంచి మనకి అక్కడనే స్థిరంగా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని అక్కడనే మనం బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకునేటటువంటి విధంగా సార్ చేయడం జరిగింది. దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంకా మాది ఒక్కటి స్టార్టింగ్ మేము మొదలు మీరు అనుకున్నటువంటి ఫలితాలు మేము ఇవ్వకపోయినా మీకు దానికి కూడా మీకు తెలుసు సార్. మేము అనుకున్న ఫలితాలు మేము ఎందుకు ఇవ్వలేమనే విషయం కూడా మీకు తెలిసి ఉండొచ్చు. దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మేము స్టార్ట్ చేసినామంటే ఇది ఇంకా 100 సంవత్సరాలు ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. అన్ని రోజులు మీ పేరు అనేటువంటిది కేరళ స్కూల్లో వినిపిస్తూనే ఉంటుంది సార్. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అనంతయ్య సార్ రాలేరు కాబట్టి రాలేరు కూడా తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. తన సార్ కూడా చాలా కమాండింగ్ ఉండేది స్కూల్లో. నెక్స్ట్ సుందర్ సార్ కూడా చాలా ఎవరిని చూసినా అసలు సార్ని చూస్తే స్మైల్ ఒక్కటే సార్కి. అందరినీ ఆ చిన్న నవ్వుతోటే అందరినీ చేసే ఆకర్షించేటువంటి గుణం ఉండేది సార్కి. ఇంకా ప్రేమ్ కుమార్ సార్ అయితే అసలు స్కూల్ వాతావరణం యాటిట్యూడే మార్చేసిండు. ఎందుకంటే గురువు అంటే ఒక సార్ అంటే ఒక ఏజ్లో ఉండాలి, ఒక ఇట్లుంటేనే మనం సార్ అనుకుంటాము అనేటటువంటిది కాకుండా ఒక మన ఫ్యామిలీలో మెంబర్ లాగా, ఒక అన్నలాగా మనకి సార్ వచ్చినాకనే నాకు అలాంటి అంటే స్కూల్లో అందరికీ అలాంటి ఫ్రీనెస్ అనేటువంటిది మీతోటే వచ్చింది సార్. దానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు సైన్స్ చెప్పేది చాలా బాగా చెప్పేది, దానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏ విధంగా అయినా అందరూ సార్ వాళ్ళ దగ్గర అంత ఇంత నేర్చుకున్నాం కాబట్టి కొంచెం ఈ పొజిషన్లో ఉన్నాం. ఎవరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా నేను వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అని అనుకోకుండా అందరూ మనకంటే కింద వాళ్ళని చూసుకొని మనం బెటర్గానే ఉన్నామని అనుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దయానంద్ సార్ కూడా మాకు హిందీ చెప్పినట్టున్నారు సార్. మీరు మీ టైంలో తెలియదు నాకు అంత గుర్తొస్తుంది. కాకపోతే మిమ్మల్ని నేను మా కేరళ స్కూల్లో ఉన్నప్పుడు చూసాను సార్. ఇంకా బండారి సారు చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఫస్ట్ నుంచి 10th వరకు ఎంతోమంది సార్ వాళ్ళని చూసినాం. కానీ దాంట్లో ప్రభాకర్ సారు వీళ్ళందరూ మాకు 10th వరకు ఉండి చెప్పారు కాబట్టి వీళ్ళని బాగా మాకు పరిచయస్తులాగా ఉంటారు. వీళ్ళ సార్ వాళ్ళకి ఎప్పుడు ఇలాగే ఉండాలని, వాళ్ళ ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మేము వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఏమైనా తప్పులు ఉంటే సారీ. అంజలేయ సార్ కూడా మాకు ఆటలు పాటలు అన్ని విధాలు అన్ని నేర్పించింది అంజలేయ సార్. నేను వచ్చినాక ఫస్ట్ అంజలేయ సార్నే విష్ చేయడం జరిగింది. అంజలేయ సార్ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సార్ మమ్మల్ని అనంతగిరికి కానీ బుగ్గ రామేశ్వరం కానీ మమ్మల్ని ఒక డిసిప్లిన్గా నడిపించుకొని తీసుకెళ్తుండే సార్. పిక్నిక్ కానీ దేనికైనా సార్ నిజంగానే గ్రౌండ్లో నిలబడి విజిల్ వేస్తే అందరు అట్లా సార్ చుట్టూ మోగాల్సిందే అందరూ. అలాంటి కమాండింగ్ కూడా సార్ కనిపించేది. చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పినటువంటి ఇలాంటి జీవిత సత్యాలు మేము నేర్చుకోవడం వల్ల ఇంతవరకు వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో సార్, వాస్తవంగా చెప్పాలంటే మేము స్టేజ్ మీదకి వస్తే మాటలు రావడం లేదు సార్. ఎన్నో చెప్పాలనుకుంటే ఎస్, మనసులో చాలా ఉంది సార్, సముద్రం అంతా ఉంది. కాకుంటే ఒక చిన్న బిందెడు కూడా చెప్పట్లేము మేము. కూర్చున్నతను చాలా ఉంది, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆకలి ఎక్కడ పోయింది సార్ మిమ్మల్ని చూసిన తర్వాత మాకు. ఆకలి అనేటటువంటిది ఇప్పటి వరకు ఒక్కరు కూడా నేను అక్కడికి వెళ్ళాడు కానీ ఇక్కడికి వెళ్ళాడు లంచ్ పెట్టిద్దామంటే వద్దొద్దు ఫస్ట్ కానీ ప్రోగ్రామ్ అంటాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని మేమే మర్చిపోతున్నాం. అంటే అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి సార్ మాకు మనసులో. ఏం చెప్పాలి, ఏం చెప్పినా కూడా ఇంకా తక్కువ అవుతుంది అది. కనుక అనిత గారు కూడా చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. ఇంకెవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఉంటే రవి గారు. లేదు సార్, అందరి తరపున ఏం లేదు. వేదికను అలంకరించిన నా గురువులకు, పూర్వ సమ్మేళనానికి వచ్చేసిన విద్యార్థులకు, నా స్నేహితులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. అయితే
ఇక్కడ ప్రభాకర్ సార్ వచ్చినాకనే మాకు 10th క్లాస్ అనేది స్టార్ట్ అయింది. అంతకు మొదలు లేదు. అయితే ప్రభాకర్ సార్ ఏం చేసేదంటే ఏ సబ్జెక్ట్కి అయితే సార్ లేరో ఆ సబ్జెక్టు మాకు చెప్పేదన్నమాట. అంటే ప్రతి సబ్జెక్టుకు సార్ లేరు మాకు, అయినా నా లోటుపాటు అనేది ఆయన సరి చేసేది. ఇక ప్రేమ్ కుమార్ సార్ వచ్చినాక సైన్స్లో మాకు మొత్తం విపులంగా వివరించి చెప్పేది ఆయన. అంతకు మొదలు సైన్స్ ఉండేనేమో కానీ అంత వివరంగా చెప్పేటోళ్ళు లేకురి మాకు. ఆయన వచ్చినాక మాకు తెలిసిపోయింది. ఇక అంజలా సార్ అయితే మాకు ఆల్రౌండర్, ఆయన ఏ సబ్జెక్ట్ అయినా మాకు చెప్పిండు. ఇంకోటి ఆటల పోటీలు కూడా ఆడించేది, ఎక్సర్సైజ్ చేయించేది. రానంటే కూడా వాడిని గుంజుకొచ్చి లైన్లో నిలబెట్టి చేయించేది, బలవంతమైనా సరే. కానీ అదొక ఎక్సర్సైజ్ లాగా మాకు అప్పుడు చాలా బాగుండే. అటువంటి మెమరీస్ ఇప్పటికి కూడా మాకు గుర్తున్నాయి. చాలా సంతోషం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తుంది. ఇంకెవరైనా సార్ మమ్మల్ని మీరు మన్నించాలి సార్. ఇప్పుడు సార్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలను ఫస్ట్ అంజలాయ్ సార్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా సార్? సార్ ప్లీజ్ సార్. వేదికను అలంకరించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈనాడు అందరూ కూడా మీరు ఉపాధ్యాయులాగానే కొడుతున్నారు, పిల్లల్లాక లేరు. ఈ క్లాస్లో పిల్లలు కాకపోతే ఇప్పుడు పిల్లలు గారు మీరు ఎందుకంటే అప్పుడు మలిచినప్పుడు చిన్న రాళ్ళలాగా ఉంటుంది. ఇప్పుడు అన్ని విగ్రహాలే తయారు ట్రైన్. రాజకీయ నాయకులు ఉండొచ్చు, ఇందులో మేధావర్గం చాలా అయింది కాబట్టి మీ అందరికీ పిల్లల్లాగా క్రియేట్ చేయడానికి వీలు లేదు ఇప్పుడు. కాకపోతే ఎవరెవరి పనులు ఏముంటాయో అన్నీ వదిలేసుకొని ఒకరోజు మీరందరూ ఈ విధంగా సమావేశం కావడం చాలా గొప్పనైన విషయం. మామూలు పని కాదు. ఎవరెవరిని ఒప్పించుకుంటే ఈడ దానికి వచ్చిందో తెలియదు. అంటే మీకంటే స్వేచ్ఛ ఉంటుంది కానీ వాళ్ళ ఆ తల్లులు ఎంత కష్టపడితే ఎన్ని రోజులకు పోలే శ్రమ పడితే వీడికి రానికే వీలైందనేది మీకు అందరికీ తెలుసు, వాళ్ళు కష్టపడ్డది. కాకపోతే ముఖ్యంగా ఇదంతా ఈ ప్రోగ్రాం జరిగిన కార్యక్రమాలు మొత్తం మన పెద్ద సార్కే దక్కుతుంది గౌరవం మొత్తం. ఎందుకంటే ఆయన ఎంత ఓపికతోటి అందరి విద్యార్థులతోటి టీచర్లతోటి ఎట్లా ఉండాలి అనేది ఆయనను చూసి అందరం నేర్చుకున్నాం. అది ఎక్కడ నేర్చుకున్నాం ఎక్కడో. ఇంతకుముందు ఒకసారి ఆయన నరసింహులు సార్, కడియాల నరసింహులు సార్, ఆయన దగ్గర నేను కూడా విద్యార్థి. మాకు 7th వరకు మ్యాథ్స్ చెప్పిండు సార్. మ్యాథ్స్ చెప్పిండు మాకు కూడా 7th క్లాస్ వరకు. కాకపోతే సార్ని చూస్తే ఎవరు కూడా నిలబడే కాదు, ఆయన చూస్తే పరుగు తీయాలి. అసొంటి దాని నుండి మీరు విముక్తులయ్యి సార్లతో ఒక స్నేహితులు లేక మలిచిందంటే దానికి బాధ్యుడు మన ప్రభాకర్ సార్. ఇంకొక విషయం, మనం తీర్థయాత్రలు తీసుకుపోయినారు తిరుపతి. ఇందుట్లో ఉండొచ్చు తిరుపతి బ్యాచ్ అంతా. తిరుపతి పోయింది. తిరుపతిలో నరసింహరావు సరుగుణంగా వచ్చాడు. బ్యాచ్లు అన్ని కార్యక్రమాలు ఒడగొట్టుకొని మంత్రాలయం వచ్చినాము. మంత్రాలయం లోపల వాటిని మాయం చేస్తాం. గుర్తుందా? ఎవరా వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు. కాకపోతే ఆయన తిరిగి మళ్ళీ వికారాబాద్ వచ్చేంత వరకు ఎవ్వరు కూడా వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళకూడదు. వెళ్ళి పిల్లగాడు తప్పిపోయిండంటే ఊళ్ళోందరికి ఇబ్బంది అవుతుందని ఆ శ్రమను మన ప్రభాకర్ సార్ ఒప్పి అందరికీ చేపించి మిగతా పిల్లల్ని సినిమాకి పంపించి అందరినీ రైల్వే స్టేషన్లో నిలబెట్టిండు. ఏ ట్రైన్కి వస్తాడో కనుక్కోండి. అందుట్లో ముఖ్య పాత్ర మన ప్రేమ్ కుమార్ సార్. ఏడో స్టేషన్ వస్తే ఆడ దిగి వాళ్ళకి ఫోన్ చేయాలి, మా పిల్లగాడు తప్పిపోయాడు పంపించాలి, మా పిల్లగాడు తప్పిపోయాడు పంపించాలి. ప్రతి స్టేషన్కి ఆడకూడదు. వికారాబాద్ వచ్చేంత వరకు ఈ సార్ పుణ్యంతో ఈనాడు మనకు ఈ మధ్యలో కనిపిస్తుంది. ఆయన వికారాబాద్ వచ్చినాకనే మనమందరం ఇండకాడికి పోయి కలుసుకున్నాం. పొద్దుగాల 7 గంటలకు ట్రైన్ దిగితే మధ్యాహ్నం 2 గంటల దాకా ఆయన వచ్చేంత వరకు గాంధీ పార్కులో పర్యటించడే తప్ప.
అసంటి ఇప్పుడు ఏ సార్ అట్లా పట్టించుకునే వాళ్ళు ఉండొచ్చు. నేనైతే ఆ ఫీల్డ్ వదిలి చాలా రోజులు అయింది కాబట్టి ఆ ఫీల్డ్లో లేను. ఇప్పుడు టీచర్స్ ఎట్లున్నారో పిల్లలతో ఎట్లున్నారో అనేది తెలియదు. కాకపోతే అప్పుడు పిల్లలందరూ సార్లకు అనుకూలంగా ఉండ్రి, సార్లు కూడా మా పిల్లలు అనే ఉద్దేశంతో చదువులు బోధించండ్రు. కొన్ని ఇక ఉంటారు కొంతమంది మొద్దులను కొట్టక తప్పకపో ఆ మొద్దును కొట్టకపోతే ఇంకోటి కూడా మొద్దు అయితే ఆ మొద్దును మలచాలంటే ఈ మొద్దుకు తాకేయాలి ఉండే అప్పుడు. ఇప్పుడు లేదు, అసలు దండోపాయం లేదు. ఇప్పుడు కట్టె పట్టుకుంటే పిల్లలే సార్ మీద కురుకుతొచ్చే పరిస్థితి ఉన్నది. నేనైతే నా సర్వీస్ ఇంచుమించు 10 సంవత్సరాలు సార్ చేతులు చేసిన కానీ అలాంటి పిల్లలు నాకు తారసపడలేరు. ఈ సారు కొట్టినో కొట్టలేరు నాకు తెలియదు. కానీ ఇందులో ఒక్కరు కూడా నాతో దెబ్బలు తిన్న వాళ్ళు లేరు. అందరు దెబ్బలు తిన్నవాళ్ళే, మీరే కాదు వాళ్ళు కూడా అందరూ దెబ్బలు తిన్నవాళ్ళే. కానీ ఒక్కరు కూడా ఎదురు ఏనాడు కూడా నాకు అలాంటి తల్లిదండ్రుల నుండి కానీ మా పిల్లలు కొడుతున్నవాని కానీ అలాంటి సమస్య రాలేదు. అందుకే మీ ఇలాంటి పిల్లలు ఇప్పుడు లేరు అని నేను అనుకుంటాను. ఎట్లున్నారో తెలియదు. అందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు మనకు ధైర్యం సార్ మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. ఒక విధంగా చెప్పాలంటే అంజలాయ్ సార్ వారు మనకి ఏ విధంగా చేశారు అనే విషయం మీరు కనీసమైన ఒక 4 విషయాలు చెప్పారు సార్. మాకైతే నోరు మాత్రం రావడం లేదు సార్ చెప్పడానికి. మీ యొక్క పనికి ఏ విధంగా మీ యొక్క కృతజ్ఞతను మేము తీర్చుకోవాలనేటటువంటి విషయం ఇప్పటికీ కదా సార్. మేమున్నా లేకపోయినా కూడా మీ రుణాన్ని మాత్రం ఉపాధ్యాయుల యొక్క రుణాన్ని మాత్రం ఎక్కడ తీర్చుకోలేము సార్. మేమైతే మీరు వెలుగుతున్న క్రొవ్వొత్తి అయినా మాకు వెలుతురునిచ్చారు సార్. కరిగిపోతూ ఆ వెలుతురులో మేము నీడ చాటున ఉన్నాం సార్. మీ యొక్క అక్షర భిక్షతోనే మేము ఆ 4 మెతుకులు అన్నం తింటున్నాం సార్ ఇప్పుడు మేము. అది మీ కృప దయతోని మాత్రమే సార్. ప్లీజ్ సార్ ధైర్యం సార్ మాట్లాడాల్సింది మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను 1988లో ఉద్యోగానికి వచ్చిన తర్వాత మర్పల్లి, మోహన్పేట్, తర్వాత జైదుపల్లి, తర్వాత కెరెల్ ఎప్పుడు వచ్చిన 2003, 2004. ఇంతకుముందు బ్యాచ్లర్ సంగతి తెలియదు. అప్పటి నుంచి నాకు అన్నీ తెలుసు. అయితే ఇంకోటి, నేను ఎంఆర్సీలో ఎంఆర్పిగా ఉన్నప్పుడు నేను ఇక నాకు అయినంత వరకు తీసుకొచ్చిన బిల్డింగ్స్ కానీ ఇవి కానీ ఈ విధంగా చేసిన. ఇంకోటి ఏమిటంటే ఈ కెరెల్లీలో ఉన్న గ్రామస్తులు చాలా ఇది చేశారు. ఏది మంచిగా ఎవ్వరు కూడా పిల్లల చదువు గురించి కానీ అంత సహకారం అందించారు చాలా. ఈ విషయంలో అయితే కెరెల్లి మరవలేని అనుకునే సర్వీస్లో. ఇంతటితో నా ప్రశ్న రక్షించినటువంటి వాళ్ళమైన మేము ఉపాధ్యాయ బృందం సార్ వాళ్ళు అలా వస్తూ ఉన్నారు, ఇలా వెళ్తూ ఉన్నారు. కాకుంటే మాత్రం ఏంటంటే మా యొక్క హృదయంలో మాత్రం గుడి కట్టుకుని ఉన్నారు సార్ మీరంతా. కెరెల్లి పాఠశాలలో చెప్పినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా. తర్వాత మనకిష్టమైనటువంటి మనందరికీ ప్రేమను పంచినటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఎవరు? ప్రేమకు కుమారుడైనటువంటి ప్రేమ్ కుమార్ సార్ను మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం సార్. ఇస్తారా మాటలు? ఎంత టైం అయినా సార్ సారా టైం చూసుకుంటే 2:10 3 గంటల వరకు మాట్లాడదాం. వేదికను అలంకరించిన పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులు దయానంద్ గారికి, వెలకట్టలేని సేవ చేసినటువంటి అంజలాయ సార్ గారికి, ఈ ప్రోగ్రాం ఎంతో కష్టపడి వస్తుందా గట్టిగానే మాట్లాడుతుంది.
తింటే ఇంకా జర గట్టిగా మాట్లాడేది. ఓకే రైట్. ఇది ఏమైనా ఇంత చక్కటి ప్రోగ్రాం, మొదటి ప్రోగ్రాం ఇది నా లైఫ్లో. రియల్గా ఎన్నో ప్రోగ్రాంలు చూస్తున్నా. హైదరాబాద్లో ఉన్న టీచర్లకి అక్కడ ఉన్న విద్యార్థులు రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించి వేరే సార్ల ద్వారా నేను వెళ్ళడం జరిగింది. చాలా చక్కగా అరేంజ్ చేశారు. అయితే ఇంతకుముందు కూడా నన్ను సంక్రాంతి రోజు అనుకుంటా ఫోన్ చేశారు రమ్మని. నేను బెంగళూరు వెళ్ళినా, ఒక వారం రోజులు ట్రైనింగ్ కమ్ పెళ్ళికి పోయింటి కాబట్టి రాలేను. ఆ తర్వాత మళ్ళా సెకండ్ టీం ఎవరో రమ్మని పేరు మర్చిపోయినా, అందుకే లిస్ట్ తీసుకుంది ఇప్పుడు. అందుకే పేర్లు చదువుతా ఒకసారి చదివితే అన్ని మైండ్లో ఉంటాయి. ఆండాలు, నెక్స్ట్ భాగ్యమ్మ, ఎం అనిత, జయలలిత. ఒకసారి చూడాలి నేను. నిలబడండి, అటెండెన్స్ తీసుకుంటున్నా అనుకోండి. ఓకే, ఎం సుగుణమ్మ, సుగుణమ్మ, భాగ్యవతి, ఓకే అనిత, అనిత. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్. ఇంకా ఇట్లా మూడిగా కూర్చుంటే బాగుండదు. ఉమారాణి, ఉమా, ఓకే. అమృతమ్మ, లక్ష్మి, ఓకే. అలివేలు, మంజుల, ఓకే ఓకే ఓకే. ఇదే సిహెచ్ చంద్రకళ, ఓకే. లక్ష్మి, లక్ష్మి, తర్వాత జయలత. మళ్ళీ ఒకసారి పిలుస్తున్నా డబల్ బాయ్స్లో యాదా, యాదవ్, పిలికన్ల యాదవ్, రామరెడ్డి, సి అంటే తోకల, బి అంజా, బోడ అంజా, బోడన్నా బేగర్, ఓకే. బి యాదా, తర్వాత లాలాది ఏమో ఇప్పటిదాకా కంకల బాగా గుర్తున్నాయి. ఎందుకంటే ఏమో చెప్తా మాట్లాడేటప్పుడు మీ కడుపు నింపుతలేదు. టీకే చైతన్య, సిహెచ్ వెంకటేశం, రైట్. రవి, మేము ఉండే గొర్రెంకర్ రవి. శ్రీనివాస్ గౌడ్, రే రే బాబు, శ్రీనివాస్ గౌడ్, ఎబ్బనూర్. తర్వాత మనోహర్ గౌడ్, యాదవ్ రెడ్డి, పొలిటీషియన్ కమ్ రియల్ ఎస్టేట్. జి నరసింహులు, ఓకే. మల్లేష్, గొర్రెంక మహేష్, మల్లేష్. అన్నమన్నోళ్ళ రవీందర్ రెడ్డి, కరెక్టేనా? అల్లాడ రవీందర్ రెడ్డి. బి మొగల, మొగల తెలుసు, ఎంప్లాయీ కదా నన్ను చూసేసిన. పి వెంకట, పిలికన్ వెంకట, రైట్. సిహెచ్ శ్రీనివాస్, ఏం అనుకోకండి ఇంటి పేరు చెప్తున్నాను. టి దయాకర్ రెడ్డి, ఎం దశరథ్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికీ పేరు పేరున. ముఖ్యంగా ఇటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఎంతో కష్టపడి, ఎంతో ఆలోచించి, ఎంతో అందుకే లాగుతున్నాయి, ఎంతో కష్టపడితేనే ఈ ప్రోగ్రాం అవుతుంది. మేము కూడా మా స్టాఫ్తోని, పాత స్టాఫ్ లేదా కాలేజ్ మేట్స్ని, ఇంత ఫోన్ వచ్చింది, జేబులోనే ఉన్నది, అంత ప్రపంచం చేతిలోనే, నాట్ జేబు ఉన్నా కానీ దొరుకుతలేరు, టైం లేదు. ఏమన్నా అంటే లేదు బై, ప్రేమ్ బై, టైం లేదు, సారీ. మా క్లాస్మేట్ ఒక ఆయన జడ్జి సార్, హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు 1993లో కలిసిన ఆయన మొన్న హైకోర్టుకు ఒక కేసు విషయం పోతే, నాకు ఎన్ని ఇవే ఉంటాయి, పోలీసులు కేసులు ఇవే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు నా సేవను కొనియాడినందుకు మీకు థ్యాంక్స్. ఏది ఏమైనా తల్లిలాంటి కెరెల్ని నా జీవితంలో ఎప్పుడు మరవను. ఎందుకంటే నేను హైదరాబాద్ పోయినా కెరెల్లి ప్రేమ వచ్చిండు అని ప్రచారం చేశారు. రియల్గా సార్ నేను స్టన్ అయినా, అరే కెరెల్లి ప్రేమ అంటే ఎవరు పోయి కెరెల్లి ప్రేమను చూడాలని మల్లారెడ్డి కంకణం కట్టుకొని వచ్చాడు. మీ ఊరు మల్లారెడ్డి, మన పేరు మెడికల్, అదే పెంటరెడ్డి వాళ్ళ తమ్ముడు.
కరెక్టేనా? ఎల్ఐసి కాదు, ఈఎస్ఐలో చేస్తాం. ఆయన వాళ్ళ కుంచారం పెంటరెడ్డి అన్న కదా, వాళ్ళ అల్లుడు నాతో ఉంటే ఆయన చెప్పిండంట, ఇట్లా ప్రేమ వచ్చిండంటే ఏ ప్రేమ అంటే ప్రేమ్ కుమార్ అంటే కెరెల్లి ప్రేమ అన్నాడంట. అంటే అవు కెరెల్లి ప్రేమ ఉటావుటిని వచ్చిండు ఆయన నాతో. ఎంత సంతోషపడ్డా అంటే అరే అమ్మ నేను ఏం చేసిన కెరెల్లికి, ఆయన నన్ను వచ్చి కలవడం అంటే ఇది కెరెల్లి అదృష్టంగా భావించిన. ఏది ఏమైనా మీ ఊర్లో ఉన్న వ్యక్తులు కానీ మీరు కానీ చాలా చక్కగా సపోర్ట్ చేశారు అన్ని పనుల లోపల. రియల్గా చెప్పాలంటే నేను 1997లో మీ ఊరికి రావడం, ప్రభాకర్ సార్ హెడ్ మాస్టర్ ఉండడం నాకు చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే ఉడుకు రక్తం అంటాం, నాకేమో చేయాలని తపన. అప్పుడు ఎవరైనా అడ్డం వేస్తే నేను ముసలాన్ని అవుతుంటుంది మా అన్నయ్య కదా. సార్ ఒక్క మాట కూడా అనలేదు, చెయ్యి అన్నాడు. ఇక దానికి తోడు మీకు తెలిసిన మెంటాలిటీ, కొట్టడంలో నంబర్ 1, తిట్టడంలో నంబర్ 1, పాఠం చెప్పుట్లో కూడా నంబర్ 1. కాబట్టి ఇప్పటికి కూడా ఉప్పల్ పాఠశాలలో పనిచేస్తున్నా, అక్కడ కూడా ఇదే బిజినెస్. కొట్టడంలో కాంప్రమైజ్ కానీ, తిట్టడంలో కాంప్రమైజ్ కానీ. హైదరాబాద్ తిస్మార్ ఖాన్లు ఉన్నాను, మొన్ననే కేసు పెట్టిన దాని మీద, అదే చెప్తున్నా. ఎస్టీ పిల్లగాన్ని మామూలుగా కొట్టలే, చాలా అగ్లీ అయిపోయారు పిల్లలు. రియల్గా మీలాగా డిసిప్లిన్ ఉండే పిల్లలు ఇప్పుడు లేరు. ఈ అబ్బాయిలు కూడా వికారాదీన తెలుసు నాకు, ఫోటోగ్రాఫర్. కాబట్టి స్టూడెంట్స్ ఆర్ వెరీ 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 వర్స్ట్ పీపుల్ అయిపోయారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాం, ఎంత బ్యాడ్ అంటే ఎంత కష్టపడ్డా వాళ్ళు లైట్ తీసుకుంటారు. అట్లా కొడితే కేసు పెట్టరు సార్. సిఐ ఏసీపీ ఎంక్వైరీ. నేను భయపడేదే లేదు. పోయిన రాత్రి 12 వరకు పోలీస్ స్టేషన్లు వచ్చితే భయమే లేదు. అలా పేరెంట్ అంటుండే ఏమా ఎస్టీ వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే కొద్దిగా అర్థమైంది. అరే ఇంత భయపడతలేడు ఆయన, మేము ఎంతమంది వచ్చారు లీడర్లు మీలాగా తెల్ల షర్ట్లు వేసుకొని, నేను ఒక్కనే అయినా. ఇక మా ఫ్రెండ్ వచ్చిండు పీటీ సార్, ఆయనక సిఐ చెప్పిండు హైకోర్టుకు వేసారు సార్, ఏమన్నా చేయాలంటే మా ఫ్రెండే అడ్వకేట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఆఖరికి వాడిని ఏసీపీ బాగా తిట్టి 10,000 జరిమానా కట్టించి పంపిన. అట్లా పిల్లల్ని బాగా చేయాలనేది మా తపన. చిన్న వయసులో మీ కెరీర్కి రావడం, సార్ నాకు సపోర్ట్ చేయడం, మీ యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ అయితే భయంకరం. అంతకుముందు ఒకరు నిలగొట్టరు. ఆ తర్వాత సార్కు చెప్పిన, సార్ ఏమైనా చేసి మనం సెంటర్ దేవాలి, ఎస్ఎస్సిని నిలబెట్టుకోవాలి మనం, లేకపోతే మన పాఠశాలను నిలబడాయంటే సార్ ఒకటే అన్నాడు. అప్పుడు మీకు చిన్న మైండ్ మీది, డబ్బుల విషయం మీకు తెలియదు. ప్రేమ్ ఇట్లా 18,000 కడితే పేరు చెప్పను, పలానా లీడర్ వాడుకున్నాడు అంటే దానికి మార్గం చేద్దాం సార్. డీలర్ నా క్లాస్మేటే కదా వాడు నరసింహుడు అని పిలుద్దాం, 3 కిలోల బియ్యం ఇస్తున్నాం, ఉట్టికి ఎందుకు ఇద్దాం, అట్లీస్ట్ ఒక 5 రూపాయలు వసూలు చేద్దాం సార్. 5 రూపాయలు వసూలు చేసి ఆ డబ్బులు మనం కడదాం. అప్పుడు మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉండే, నేను ఫోన్ చేయించుకుంటా, నేను పని చేపిస్తా అంటే సారు సరేలే ఆ డబ్బులు ఏమున్నాయి నేనే ఇస్తా అని సార్ మొత్తం డబ్బులు ఇచ్చాను. ఇక రాదు పర్మిషన్ రాదు అన్న వాళ్ళు మనం అప్పుడే టూర్ పోయినాం. టూర్ పోగానే నేను ఫోన్ చేసిన మళ్ళా ఎమ్మెల్యేకి చేస్తే అయిపోయింది, ఫైల్ అయిపోయింది, మీ ఆర్డర్ వచ్చేస్తున్నది 2-3 రోజులలో అంటే. తర్వాత టూర్కి వెళ్ళి వచ్చినాక సార్ అన్నట్టు తీసుకురాప. అప్పుడు సెల్ ఫోన్లు ఎక్కడి, అప్పుడు వాట్సాప్ ఉంటే టక్కున వస్తుండే ఆర్డర్. మళ్ళా పోయి హైదరాబాద్ పోయి చంద్రశేఖర్ పిఏతో ఫోన్ చేసుకొని మళ్ళీ ఆర్డర్ తీసుకొస్తే అప్పుడు మీ ఫస్ట్ బ్యాచ్ తయారై. అయితే అనుకోని సందర్భంలో రిజల్ట్ రావడం జరా అది మరవన్ తక్కువైంది. ఇక ఆ తర్వాత ఇక ఒక డిసిషన్ తీసుకున్నా. ఇక నేను సార్ మన విద్యార్థులు గవర్నమెంట్ పిల్లలు ఫెయిల్ కావద్దు, అది ఇక ఏం చేస్తాం. అది హిందీ బాగా వస్తుంది కదా మీకు, అప్పుడు రాదు ఇప్పుడు వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు చేయలేపండి. నకల్ మారనేకి బి అక్కల్ రాయనా అనేది. అప్పుడు సార్ అన్నాడు ఏం చేద్దాం ప్రేమ అంటే, నకల్ మారనే లగాయంగా సబ్ బచ్చంకు మై దేఖలే క్యా ఆతా అని. చలో ఇక జాప షెట్ కింద కూర్చోవాలి, కొడుక కిటికీ కాడికి వచ్చి షిట్టీలు ఇస్తే పాస్ అవ్వాలి. ఒక టీచర్ అయి మీది ఒరిజినల్, తర్వాత డూప్లికేట్ ఏం కాదు కానీ బాగానే. అంటే మాది స్వార్థం ఆడ,
స్వార్థం మాది కూడా ఉంది. ఏంది అరే ఎవరెవరో పిల్లలు పాస్ అవుతారు, రిజల్ట్ వస్తుంది. కెరీర్లో మునగాడు ఉన్నాడు, ప్రేమ్ కుమార్, ప్రభాకర్ సార్ ఉన్నాడు, ఓ సుందర్ సార్, ఇట్లా అబ్బాయి రిజల్ట్ అంటారు అని ఆ ప్రణాళికతో పోతే సక్సెస్ అయినాం. మీ ఊర్లో ఉన్న పిల్లలందరినీ 10వ తరగతి పాస్ చేసి రోడ్డు మీదకి వదిలినాం. ఆ తర్వాత వాడు లీడర్ అయిందా మనకు తెలియదు. కాబట్టి మా బాధ్యత పిల్లగాన్ని 10వ తరగతి చదివించి బయటికి పంపాలనేది నిర్ణయం. ఇప్పటికి కూడా అట్లనే ఉన్నా, అదే పద్ధతిలో హైదరాబాద్లో కూడా అట్లనే చేస్తున్నా చెప్పొద్దు. కానీ ఇప్పుడు వచ్చే పిల్లలు చాలా డేంజర్ పిల్లలు ఉన్నారు. అసలు ఒక మాట చెప్తే దానికి 100 అర్థాలు తీస్తారు. కాబట్టి కత్తి మీద సాము. ఇప్పుడు హైదరాబాద్కి ఏదో సోకులో పోయినాం, హైదరాబాద్ పోతే ఓ రంగుల రాట్నం అని పోయినాం. అక్కడ రంగు లేదు, ఏం లేదు, బురదనే ఉన్నది. మళ్ళీ వస్తాం, మన ప్రాంతంకి రావాలి. మనం గడ్డి తిన్నా, కారం తిన్నా, రొట్టె తిన్నా కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి మన ప్రాంతానికే వస్తాం, హైదరాబాద్లో ఉండే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా ప్రతి టీచర్ చక్కగా సహాయం చేశారు, ప్రతి విద్యార్థి బాగా హెల్ప్ చేశారు. ముఖ్యంగా నేను అంజలాయని ఎందుకు తారీఫ్ చేస్తా అంటే, ఎందుకు మెచ్చుకుంటున్నా అంటే, డబ్బుల విషయం ఆలోచించలేడు ఆయన. మీకు తెలుసు 150 రూపాయలు ఇచ్చి పని చేయించుకున్నాం. ఇక శంకరాయన కూడా మరవద్దు, ఆ అబ్బాయి కూడా చక్కగా మీ పాఠశాలకు వెన్నెముకగా ఉండి చక్కగా పనిచేసిండు. ఆ తర్వాత అనితను మనం తీసుకున్నాం. ఇక పేర్లు ఎందుకు ఇక. కానీ 150 రూపీస్ ఇవన్నీ కూడా చాలా కష్టమవుతుండే. సార్ని అంటుంటి ఏమున్నది సార్ 150 రూపాయలు ఇయ్య అంటుంటి. అంటే వాళ్ళకి పాపం ముగ్గురికి జీతం ఇవ్వాలంటే లేదు ప్రేమ్ టైట్ ఉన్నది అంటుండే. సార్ నీకు టైట్ ఉండడం ఏం సార్ ఇయ్య అంటే పాపం తక్కువ తీసేస్తాడు. నేను అనుకుంటా చరిత్రలో ప్రభాకర్ సార్ని ఖర్చు పెట్టించింది నేనే అని గొప్పగా చెప్పాను. ఎందుకంటే టూర్కి వచ్చినప్పుడు కూడా సార్ బ్యాగు ఇట్లా పెట్టుకుంటుండే, సార్ ఇట్లా అయింది అంటే అట్లా ఇక పైసలు అన్ని ఇస్తుండే. ఇక వచ్చినాక లెక్క చేసుకుంటుండే, మైనస్ లేకపోతే మా అన్నట్టు చూస్తుండే. కానీ సారు ఏమనకుండా చూడు ప్రేమ మళ్ళీ ఇస్తే తీసుకురా, డ్యూస్ ఉన్న పిల్లలు ఏమన్నా వసూలు అయితే నాకు తెచ్చి అంటుండే పాపం. కాబట్టి నా జీవితంలో హై స్కూల్లో ఎక్కువ పనిచేసిన హెడ్ మాస్టర్ ఎవరంటే నాకు ప్రభాకర్ సారే. నేను దారులు పోతే దారులు ఉన్నాడు సార్. అరే ఇదేం తప్ప బాండ్ అనుకొని మళ్ళీ ఆడ 5 ఏళ్ళు చేసి ఈడ 10 ఏళ్ళు చేసి ఇక తర్వాత మైలాడదేవరంపల్లి పోయినా ఆడ ఎల్లారెడ్డి సర్పంచ్ ఉండే, ఎంపీటీస్ ఉండే. సేమ్ నేను ఎప్పుడు మారాను అదే పద్ధతిలో మళ్ళీ ఆడ ఊర్లను కూడా ఆ ఊర్లో పిల్లల్ని ఆ లీడర్లను అందరినీ సెట్ చేసిన. ఆడ కూడా పాఠశాల అంటే మైలాడదేవరంపల్లి అంటే పనిష్మెంట్. అప్పట్లో ఒక టీచర్ ఆడికి పోవాలంటే సైకిల్ మీద పోవాలి, నో రోడ్డు నో వెహికల్. ఇక నేను పోయినాక అక్కడ ఉన్న హెడ్ మాస్టర్తోని ఆ స్కూల్ని అంగరంగ వైభవంగా చేసి 9 ఇయర్స్ 9 టూర్స్ తీసుకుపోయినా. అక్కడ పనిచేసింది కరెక్ట్ 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు 9 టూర్లు తీసుకుపోయినా వాళ్ళను కూడా సేమ్ మీలాగానే. కాబట్టి ఇక హైదరాబాద్లో నో టూర్స్. టూర్కి పోతే మా టోపీలు వలుగుతాయి ఆడ. కాబట్టి వాళ్ళు చాలా డేంజర్ పిల్లలు. కాబట్టి మీరు మాత్రం చాలా చక్కటి డిసిప్లిన్తో ఉన్నారు. నేను కొట్టిన దెబ్బలకు మస్తు గుర్తు చేస్తారు. జనార్దన్ రెడ్డి గారు బాగా గుర్తు చేస్తాడు ఇప్పటికీ, ఏం కొట్టినావు సార్ నన్ను అయితే అని. అశోక్ గారిని కూడా బాగానే కొట్టినా, లేడు కదా ఆడు, కానీ మీ బ్యాగ్ అన్ని కూడా మామూలు కొట్టలే. కాబట్టి డిసిప్లిన్ ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా మీరు అందరు తల్లులైనరు, కొంతమంది అమ్మమ్మలు కూడా అయితే రాయం తొందరగా. కాబట్టి అయితే మంచిది కావాలి. అదొక జీవిత చక్రం. మళ్ళీ సైన్స్ కోత చూడండి, మళ్ళీ పాఠం చెప్తా. తప్ప జీవిత చరిత్ర, ఈగ జీవిత చరిత్ర చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మీరు అందరు ఇంత మంచి ప్రోగ్రాం చేశారు. ముఖ్యంగా మీ ఊరోళ్ళకు మీ పేరెంట్స్కి చెప్పండి, ప్రేమ్ సార్ మరీ మీకు జ్ఞాపకం చేసిండు, కృతజ్ఞతలు తెలిపిండని. కాబట్టి మీ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కొట్టినా తిట్టినా దోస్తులాగున్నా శత్రువులాగున్నా మిత్రులాగున్నా యు ఆర్ కోఆపరేటెడ్ వెరీ వెల్ నాకు. కాబట్టి కొన్ని మిస్టేక్ చేసిన స్కూల్లో కూడా నన్ను సారు ఎక్స్క్యూజ్ చేసిండు. ఏది ఏమైనా ఇంత మంచి ఆత్మీయ సమ్మేళనం అంటారు దీన్ని. కాబట్టి ఆత్మీయ సమ్మేళనమైన రాసిరా పూర్వ విద్యార్థులు నా మెడలు పట్టుకున్నాయి రాత్రి. కాబట్టి తిరుగుతలేదు, బెడ్ మారిందని రాత్రి పడుకుంటే మెడలు పట్టుకున్నాయి.
కాబట్టి అది పోతుందేమో రాత్రికి మళ్ళీ. కాబట్టి ఏది ఏమైనా చక్కటి అవకాశం ఇచ్చారు. ఇంకేమో చెప్దామా అనుకున్నా మర్చిపోయినా కదా సార్. ఏం మరవని నేను, ఎందుకంటే మీకు భయం ఉంటుంది, స్టేజ్ ఫియర్. నేను మాకేం స్టేజ్ 96 నుంచి ఒకటే ఎక్కి చెప్పుడే చెప్పుడు కదా, చెప్పుడే చెప్పుడు. ఇక మేడం చూస్తున్నా కాబట్టి ఏది ఏమైనా మంచి పిల్లలు. 96లో 97లో మీ పాఠశాలకు రావడం నా జీవితాన్ని మార్చింది, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకంటే టీచర్ల లోపల భయము ఉండే, అంటే డబ్బు విషయం చెప్తలేను, వేరే. నేనేమో డేరింగ్ డాషింగ్ ఉండేవారికి నా పేరు నాకంటే ముందే పోయింది వార్త, పలాన్ ప్రేమ్ కుమార్, పలాన్ ప్రేమ్ కుమార్, పలాన్ ప్రేమ్. మళ్ళీ ఏం మంచి పనే చేసిన మేడం అయినా. మీ స్కూల్కి 29 లక్షల బిల్డింగ్కు సార్ కారణం,